హలో మై డియర్ మా బ్రో, ఎలా ఉన్నారు? బుధవారం రోజు. బుధవారం అంటే మనం ఏం చెప్పేస్తాం? మనం భూమిని కాబట్టే రైతన్న గురించి మీతో ప్రతి బుధవారం నేను చెప్పుకుంటూ వస్తున్నాను కదా మా బ్రో. ఇది ఖచ్చితంగా షేర్ చేయండి మా బ్రో. నేను చెప్పే వాటి గురించి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే నేను అందరిలాగా ఏదో పిచ్చి పిచ్చి మాటలైతే చెప్పను. అదైతే షూర్. అందరూ ఎందుకు అయిపోయారంటే అందరూ ఈ క్రింజికి, వల్గారిటీకి, అడల్ కంటెంట్కి బాగా అయిపోయారు. లేదా ఆడవాళ్ళు చేస్తే చూస్తారు. మనలాంటి మగాళ్ళకి మనమే సపోర్ట్ చేయాలి మా బ్రో. మనలాంటి మగాళ్ళకి మనమే సపోర్ట్ చేయాలి. ఆడవాళ్ళు ఎటు మనకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళనే మనం పుట్టాం, వాళ్ళతోనే మనం బతుకుతాం, వాళ్ళతోనే మనం చనిపోతాం. అందుకని వాళ్ళు ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేస్తారు. మన ఆంధ్ర తెలంగాణ రెండిట్లో ఇప్పుడు మన తెలంగాణకు వచ్చేసి ఏమవుతుందంటే వాళ్ళు ముందుగానే స్టోరేజ్లో పెట్టుకున్న గూడ్స్ని ఇప్పుడు రేటు రాక, దాన్ని అమ్ముకోలేక, ఉంచుకోలేక వర్షాలకి తడిచి రైతన్నులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తే ఇంకా దీనికి టైం ఉంది అని చెప్పి ఇప్పుడు దీని గురించి వేరే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఆ సంగతి కొంచెం మన రైతన్నకి వెళ్ళేటట్టు మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇంకా ఆంధ్రాకి వచ్చేస్తే ఎక్కడ పడుతున్న వర్షాలు ఎందుకు పడుతున్నాయి అనేది ఏం అర్థం కావట్లా. ఎందుకు పడుతున్నాయో ఏమీ తెలియట్లా. ఇప్పుడు ఈ సీజన్లో పెరిగే వాటి కోసం మన వాళ్ళు వేసిన మొక్కలన్నిటికీ ఈ అకాల వర్షాల వల్ల నాశనం అయిపోయినాయి. దీని గురించి గవర్నమెంట్ అయితే ఒక చర్య తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇంతకన్నా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక సంగతి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పడుతున్న వర్షాలు వీటికి మనం ఫ్యూచర్లో ఎలా ఉంచుకోవాలి, మనం ఫ్యూచర్లో ఎలా చేసుకోవాలి అనే దానికి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు గవర్నమెంట్ తరఫున. ఏంటంటే ఈ ఏప్రిల్ 6 నుంచి జూలై 14వ తారీఖు వరకు 100 రోజులు ఒక వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఆ వర్క్షాప్కి ప్రతి ఒక్క రైతన్న వచ్చేలాగా చూసుకోవాలనుకుంటున్నారు. ఆ చూసుకునేది మనం ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎట్లా అయితే చెప్తున్నానో మీ దగ్గర ఉన్న రైతన్నకి ఖచ్చితంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఆ వర్క్షాప్కి పంపేయండి. ఎలా రైతన్నకు తెలియని విషయమేం కాదు, కానీ ఈ విషయంలో కూడా ఇంకా ఏదైనా కొత్త టెక్నాలజీలో చెప్తారని చెప్పి అనుకుంటున్నాము. ఈ వర్క్షాప్ ప్రతి చోట జరగబోతుంది. అందుకని ఈ విషయాన్ని ఖచ్చితంగా రైతన్నకి మీరు వెళ్ళేలాగా చూడండి మా ఊరు. ఇంకా ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి. లైక్ చేస్తే రీచ్ పెరిగిద్ది, అందుకే చెప్తున్నాను. షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ రైతన్నకి వెళ్ళిద్ది, మిగతా వాళ్ళకి కూడా వెళ్ళిద్ది, అందరికీ తెలుస్తుంది మా ఊరు. కామెంట్ చేసి ఇంట్లో మీ జెన్యున్ రిపోర్ట్ పెట్టండి మా ఊరు. అంటే జెన్యున్గా మీకు ఇది ఏంటి, ఎందుకు చెప్తున్నాడు అనిపిస్తుందే మీరు ఖచ్చితంగా జెన్యున్గా కామెంట్ పెట్టండి మా ఊరు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన వీడియోస్ కంటెంట్ చూడండి. జెన్యున్ వీడియో ఏది మన దాంట్లో ఎక్కడ వర్గాలిటీ కానీ, అడల్ట్ కంటెంట్ కానీ, లేదా ఈ క్రింజ్ కామెడీ కానీ ఉండదు మా ఊరు. చాలా జెన్యున్గా ఉంటుంది, స్క్రిప్టెడ్ ఉండదు. డైరెక్ట్ లైవ్లో ఏది చెప్పాలనుకుంటున్నావు అదే చెప్తాను. అందుకే జనానికి నాదంటే నచ్చట్లేదు అనే సంగతి అంటే వాళ్ళకి తీసుకోలేకపోతున్నారు. వీడు చెప్పేది కరెక్ట్ కదా అనే లెక్కలో వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. మీరు అందరూ దానికన్నా వేరు అని చెప్పి నేను అనుకుంటున్నాను మా బ్రో. ఇంకా దీనికన్నా నేను ఎక్కువ చెప్పను. ఇంకా ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను వెళ్ళొస్తాను.